నమస్తే, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఇప్పుడు మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రాజధాని కోసం ఒక భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అమరావతి పేరుతో రాజధాని నిర్మిస్తా అని చెప్పి ఒక ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాంతో 1000 ఎకరాల భూమిని ఆయన సేకరించారు. సో దీనికి సంబంధించి అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. ఇందులో చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఈ భూ కుంభకోణంలో ఒక సామాజిక వర్గం కావచ్చు, కొందరు రాజకీయ నాయకులు కావచ్చు ప్రమేయం ఉందని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్లాంటి ఆరోపణలు మళ్ళీ వస్తున్నాయి. సో దానికి కారణం ఏంటి, ఆ ఆరోపణల్లో ఉన్న నిజమెంత, అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనకు వివరాలు అందించేందుకు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, మీరు అమరావతి స్కామ్ అని చెప్పి చెప్తున్నారు, ఇందులో పెద్ద ఎత్తున లక్షల కోట్ల అవినీతి అంటున్నారు. అసలు ఏం జరిగింది అమరావతి? అంటే తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజధాని అవసరం వచ్చింది. హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉంటుందని, ఈ లోపల కొత్త రాజధాని నిర్మించుకోవడానికి సన్నాహాలు చేయడానికి అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉండాలి అని శివరామకృష్ణన్ గారి అధ్యక్షంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ శివరామకృష్ణన్ కమిటీ అధ్యయనం చేస్తున్న ఆ సమయంలోనే ప్యారలల్గా నారాయణ కమిటీ అని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీ వేశారు. కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం నియమించిన కమిటీ నివేదిక బహిర్గతం చేయకుండానే నారాయణ గారి కమిటీ ఒక రిపోర్టు ద్వారా ఈ అమరావతి అనే ఏరియాలో రాజధాని నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. శివరామకృష్ణ గారు ఏం చెప్పారంటే, రాష్ట్ర విభజనకి ముఖ్య కారణం అంటే తెలంగాణ విభజనకి ముఖ్య కారణం తెలంగాణ ఒకచోట అభివృద్ధి చెందటం వలన ఈ రాష్ట్రం మొత్తం మాకు కావాలి అని చెప్పేసి ఒక డిమాండ్ వచ్చింది. ఈసారి ఆ పొరపాటు చేయకుండా అన్నీ ఒకే చోట కాకుండా డివైడ్ చేసి చెప్పడం జరిగింది, సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒకే చోట అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి దాని చుట్టూ నవ నగరాలు అని చెప్పి రకరకాల కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎక్కడైనా సరే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ రాజధాని నిర్మిద్దామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన సర్వే ప్రకారము ఒకే చోట 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడా లేదు. కాబట్టి భూమి సేకరణ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎక్కడైనా సరే రాజధాని కట్టాలంటే భూమి కావాలి. భూమి 2 విధాలుగా మనము అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ భూమి అంటే ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ ప్రభుత్వ భూమి కానీ లేకపోతే రిజర్వ్డ్ ఫారెస్ట్ని దాన్ని డీరిజర్వ్ చేసి కానీ అక్కడ రాజధాని కట్టుకోవచ్చు. లేదా రైతులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న భూమిని కొనుగోలు చేస్తే అది ప్రభుత్వ భూమి అవుతుంది, దాంట్లో రాజధాని కట్టడం. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రభుత్వ భూమి కానీ లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న భూమిని కొనుగోలు చేసి గవర్నమెంట్ చేయాలి. ఇవి 2 చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే అప్పటికే అంటే ప్రభుత్వం ఏర్పాటు కాకముందర ఏడాది ముందర 2013 భూసేకరణ చట్టం ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏం చెప్తుందంటే, అర్బన్ ఏరియాస్లో అయితే మీరు రెవెన్యూ రికార్డ్స్లో నమోదైన లావాదేవీల దానికి డబుల్ ఇవ్వాలని. అర్బన్ ఏరియాలో అయితే రెవెన్యూ రికార్డులో ఉన్న వాల్యూకి డబుల్ ఇవ్వాలి. రూరల్ ఏరియాస్ అయితే 4 times ఇవ్వాలి. ఓకే. సో ఈ చంద్రబాబు దాని ప్రకారము మీరు చట్టబద్ధంగా ఆ విలువ కనుక రైతుకు చెల్లిస్తే రైతులు దాన్ని నో అనడానికి లేదు. ఇంకా చట్టబద్ధంగా భూమికి బలవంతం అయినా సరే తీసుకోవచ్చు. సో ఈ గవర్నమెంట్ ల్యాండ్లోనూ కట్టకుండా 2013 భూసేకరణ చట్టం తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారు కొత్త ఇదే పాలసీ కూడా తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2016 జనవరి 1వ తారీఖు నాడు అది జీవోగా విడుదలైంది. అదేం చెప్తుందంటే, రైతు గనక ఒక పైసా కూడా తీసుకోకుండా అతను భూమి ప్రభుత్వానికి అప్పచెప్పితే, అంటే ఉచితంగా అప్పచెప్పితే ప్రభుత్వం అతనికి ఈ రోడ్లు డెవలప్ చేసి, రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా డెవలప్ చేసి 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తుంది. అంటే అది మారుతుంది. వెట్ ల్యాండ్ అయితే ఒకలాగా, డ్రై ల్యాండ్ అయితే ఒకలాగా ఉందన్నమాట. సో మనము 1200 గజాలు అనుకుందాం. తక్కువనే ఇస్తున్నాం, ఎక్కువ ఏమేయట్లేదు. కొన్ని చోట్ల ఎక్కువ కూడా ఉంది.
సో 1200 గజాలు రైతుకి డెవలప్ చేసి ఇస్తుంది. ఉమ్. ఒక ఎకరాలో 4840 గజాలు ఉంటాయి. ఓకే. 4840 గజాల్లో ఈ 1200 గజాలు మనం లెక్క తీసుకుంటే 25% భూమి అవుతుంది. ఉమ్. ఈ రైతులకు 25% తర్వాత ఈ రోడ్లకి భూమి కావాలి, పార్కులు, యూనివర్సిటీస్, హెల్త్ హాస్పిటల్స్, మళ్ళీ గవర్నమెంట్ బిల్డింగ్స్, వీటన్నిటి కోసం వీకర్ సెక్షన్స్కి హౌసింగ్, వీటన్నిటి కోసం 50% తీసి పక్కన పెట్టారు. ఈ 50% పోతే అంటే రైతులకు 25%, వీటన్నిటికి 50% పోతే ఇంకా ప్రభుత్వం దగ్గర 25% భూమి. ప్రభుత్వ భవనాలకి, ప్రభుత్వ భవనాలకు కాదు, ప్రభుత్వ ఆస్తి అది. ప్రభుత్వ ఆస్తి. ఈ ప్రభుత్వ భవనాలన్నీ 50%లోనే. 50%లో భవనాలు అవన్నీ వస్తాయి. ఇది ఓన్లీ ఓపెన్ ల్యాండ్ గా గవర్నమెంట్ అంటే అది స్కాటర్డ్ ఉంటుంది. మొత్తం ఒక దగ్గర చేస్తే అది ఒక 25% అవుతుంది. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఏమంటున్నారంటే ఒక 6 నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో, అమరావతి గనక రాజధానిగా కొనసాగి ఉంటే ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆస్తి మిగిలేది అంటున్నారు. 2 లక్షల నుంచి 5 లక్షలు, 5 లక్షల కోట్లు, 2 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు ఆస్తి మిగిలేది అని అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ప్రభుత్వానికి కేటాయించిన 25% భూమి విలువ 5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లకు చేరుండేది అంటున్నారు. ఓకే. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్క ప్రకారమే మరి 25% ప్రభుత్వ భూమి విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతులకు కూడా 25% భూమి ఇస్తున్నారు కదా. అవును. దాని విలువ ఎంత అవుతుంది అప్పుడు? దాని విలువ కూడా సేమ్ అవుతుంది, 5 లక్షల కోట్లు అవుతుంది. 5 లక్షల కోట్లు అయితే మొత్తం రైతులు ఎంతమంది రైతులు ఇచ్చినారంటే 29,000 మంది రైతులు కలిసి 34,323 ఎకరాల భూమి ఇచ్చినారు. 34,323. ఓకే. సో మనం 34,350 అనుకుందాం. సో మనము దీన్ని రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నా. దీన్ని కొనడానికి ఎంత అవుతుండే? 2013 భూసేకరణ చట్టం ప్రకారము ఎంత అవుతుండే, ఆ రోజు మార్కెట్ విలువ ప్రకారము కొంటే ఎంత అవుతుండే అనేది మనం లెక్కేయాలి. 2013 భూసేకరణ ఏం చెప్తుందంటే మీరు మార్కెట్ రెవెన్యూ రికార్డ్స్లో లావాదేవీలు జరిగిన స్టాంప్ డ్యూటీకి 4 times పెంచి ఇవ్వాలి అన్నారు. ఈ 29 గ్రామాలు, ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు. ₹1,00,000 ఉంటే 4 లక్షలు ఇవ్వాలి. 4 లక్షలు ఇవ్వాలి. సో 2 నుంచి 3 లక్షలే ఉంది గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం. అక్కడ ఉన్న లావాదేవీలు జరిగింది 2 నుంచి 3 లక్షలు ఉంది. స్టాంప్ డ్యూటీ ఏదైతే మనం అమ్మకాలు కొనగలిగి కడతామో అది మనం 3 లక్షలు వేసుకున్నా కానీ 12 లక్షలు అవుతుంది. 2 లక్షలు వేసుకుంటే 8 లక్షలు అవుతుంది. మార్కెట్ వాల్యూ ఎంత ఉందయ్యా అంటే అది కూడా అంతే ఉంది, దాదాపు 8 నుంచి 10-12 లక్షలు ఉంది. ఓకే. మార్కెట్ వాల్యూ ప్లస్ 4 times రెవెన్యూ రికార్డ్ వాల్యూ కూడా సేమ్ ఉంది. సేమ్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడున్న ధరకే రైతులు ఎవరైనా సరే భూమి ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం బదులు మీ ఎకరం రమారమి యావరేజ్గా మేము 10 లక్షల రూపాయలు విలువ కడుతున్నాము మార్కెట్ రేటు, దాన్ని నేను డబుల్ చేసి ఇస్తా అని చట్టం తీసుకొచ్చుంటే బాగుంటుండే. అంటే 10 లక్షలు ఉంటే 20 లక్షలు ఎకరానికి మార్కెట్ రేట్కి. నేను గవర్నమెంట్ రికార్డ్ రేట్ చెప్తలేను, మార్కెట్ రేట్కి డబుల్. ఓకే. అప్పుడు రైతులు ఏమవుతుంది? ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వలేదు అనుకోండి, నేను వ్యవసాయమే చేస్తాను అనుకున్నాను అనుకోండి, బాబు ఇక్కడ నీకు ఎకరం ఉంది రైతు, ఇదే పంటలు పండే భూమి, ఇంతే సారవంతమైన భూమి, ఈ 34,000 ఎకరాల బయట నీకు 2 ఎకరాలు ఇస్తా. ఇక్కడ ఎకరా బదులు బయట 2 ఎకరాలు ఇస్తా. ఓకే. ఈ కూడా ఒక ఆప్షన్ పెట్టిండొచ్చు కదా. అప్పుడు ఏమంటాడు? నేను వ్యవసాయమే చేయాలనుకున్న వ్యక్తి ఏమంటాడు? ఎకరానికి 2 ఎకరాలు అవుతుంది, 10 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు అవుతుంది. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అయితే మీ మార్కెట్ వాల్యూకి డబుల్ మార్కెట్ వాల్యూ ఇస్తా, లేకపోతే ఇవే పంటలు పండే భూమి, ఇదే సారవంత భూమి బయట డబుల్ ఇస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు చేసి ఉండాల్సింది. దీన్ని చేయకపోవడం వల్ల ఏం నష్టం జరిగింది అనేది మనం చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారము 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నాం. రైతులకు పోయే 25% విలువ కూడా 5 లక్షల కోట్లు అవుతుంది. 5 లక్షల కోట్లు డివైడెడ్ బై ఈ 34,300 ఎకరాలు మనం అయితే ఉన్నదో డివైడ్ చేస్తే ఎకరం 14.5 కోట్లు పడుతుంది. 14.5 కోట్లు ఎకరం, 15 కోట్లు అనుకుందాం. అంటే 10 లక్షల విలువైన భూమి ఒక ఎకరం ఇస్తే ఇప్పుడు 15 కోట్లు అయింది. అది 15 కోట్లు అవుతుంది. ఈ భూమి ఇచ్చి త్యాగం చేశారు అంటున్నారు. ఉచితంగా భూములు ఇచ్చారు కదా అప్పుడు. అట్లయితే మీరు ఉచితంగా భూమి ఇస్తే మరి రిటర్న్ ఏం తీసుకోవద్దు కదా.
స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా భూములు అవును, ఇప్పుడు దాన్ని త్యాగం అంటున్నారు, ఉచితంగా ఇచ్చినామంటున్నారు. కేవలం మాకు 25% మాత్రమే మేము తీసుకుంటున్నాము, 75% గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాం అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక త్యాగం చేసామంటున్నారు. అంటే నేను ఒక 10 లక్షలు ఇస్తే నాకు 15 కోట్ల ప్రతిఫలం వస్తే దాన్ని ఏ భాషల్లో త్యాగం అంటారు? నాకు తెలిసి భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల భాషలో దాన్ని అయితే త్యాగం అన్నారు. అవును, అది మల్టిప్లై కాదు, ఇంకెక్కువ అవుతుంది. అంటే ఒక ఎకరం రాజధానికి 10 లక్షల విలువైన భూమి ఒక ఎకరం రాజధానికి ఇస్తే దాంతో వచ్చే ప్రతిఫలంతో అదే 10 లక్షల విలువైన భూమి 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఒక ఎకరం ఆసామి వచ్చిన ప్రతిఫలంతో 10 లక్షల విలువైన భూమి కొంటే 150 ఎకరాలకు ఆసామి అవుతాడు. దానిని త్యాగమంటున్నారు అని నమ్మమంటున్నారు మనల్ని. ఫస్ట్ బండి సార్, మేము ప్రభుత్వానికి ఇచ్చిన దాంట్లో 25% మాత్రమే మాకు వాల్యూ కడుతున్నారు, 75% ప్రభుత్వంకి ఇస్తున్నాం అంటున్నారు. ఎవరు చివర పువ్వు పెడుతున్నాం? ఎందుకు ఇస్తున్నావు 75%? అక్కడ రోడ్లు ఏమంటున్నాం, కరెంట్ సప్లై ఇవ్వమంటున్నాం, డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వమంటున్నాం, పార్కులు కట్టమంటున్నాం, హాస్పిటల్స్ కట్టమంటున్నాం, అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు కట్టమంటున్నాం. ఇవన్నీ కడితేనే కదా నువ్వు 25% తీసుకున్నా కానీ దాని విలువ 15 కోట్లు అవుతుంది కదా. అవును, నీ భూమి విలువ 10 లక్షల నుంచి నీకు ప్రతిఫలం ఆశించేది 15 కోట్లకు పెంచుకోవడానికి ఈ 75% ఇచ్చినావు నువ్వు. అంటే ఇప్పుడు మొత్తం త్యాగం ఏం చేయలేదు. గతంలో ఉన్న భూమి ధర కంటే ఇది ఎక్కువ అయిపోయింది, ఇంకా 150 రెట్లు 150 రెట్లు ఎక్కువైపోయింది. సో దీన్ని ఏ భాషలో దీన్ని త్యాగం అంటూ నాకైతే అర్థం కాలేదు. ఇది పక్కా స్కామ్. పక్కా స్కామ్ ఎట్లా చెప్తానంటే, ఇంకొక విషయం, అసలు ఈ 2013 భూసేకరణ చట్టం ఒకటి ఉన్నది, దానికి బదులుగా వీళ్ళు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఏంటి అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అందులో భూమి తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ వచ్చి తీసుకొచ్చి భూములు తీసుకోవడం వల్ల జరిగింది ఏంటి? 2013 భూసేకరణ చట్టం అంటే మీరు ప్రభుత్వానికి మన రెవెన్యూ రికార్డులో ఏదైతే నమోదైందో దాని గ్రామీణ ప్రాంతంలో అయితే దానికి 4 రెట్లు మీరు రైతుకి ధర చెల్లిస్తే రైతు దగ్గర మీరు బలవంతంగా అయినా సరే భూమిని తీసుకోవచ్చు. అడ్డు చెప్పడానికి లేదు, అడ్డు చెప్పడానికి లేదు. కానీ రైతుకు నష్టం చేకూర్చకూడదు కాబట్టి మార్కెట్ విలువ డబుల్ ఇవ్వమంటున్నాం. ఏది మన గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అయితే రైతుకు నష్టం జరుగుతుంది కాబట్టి నువ్వు కొత్త చట్టం తీసుకొచ్చినావు కదా, అదే చట్టము ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కాకుండా నేను మార్కెట్ రేట్ ఎంత ఉందో దానికి డబుల్ ఇస్తా అని అంటే రైతులందరూ సంతోషంగా ఇచ్చారు. లేదు నాకు భూమే కావాలంటే బయట 2 ఎకరాలు ఇస్తా. ఇది తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాకి మేలు జరిగేది. ఎట్లా మేలు జరిగేది అంటే, మీరు 2013 భూసేకరణ చట్టం అప్లై చేస్తే ఎకరం 12 లక్షల లెక్క ప్రకారం కొనాలంటే ఈ 35,000 ఎకరాలు అనుకున్నాం, 4,200 కోట్లలో మొత్తం భూమి కొనేచ్చు. 4,000 కోట్లలో కేవలం 4,000 crores మొత్తం ఇప్పుడు సేకరించిన భూమి 34,000 ఎకరాల పైసలకు ఎకరా మొత్తం భూమి కొనేయడానికి 4,000 కోట్లు చాలు. 4,000 కోట్ల కంటే ఇంకా తక్కువనే ఉంటుంది. అప్పుడు అది ఇంకా ప్రభుత్వ ఆస్తి అయిపోతుంది, కంప్లీట్ అది ప్రభుత్వ ఆస్తి అయిపోతుంది. రైతుకు అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకురాకుండా బాబు మీ మార్కెట్ మీకైతే గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం కూడా 12 వస్తుంది, మీరు ఎందుకు మీ తాతల ఆస్తి అంటున్నారు, మీరు నష్టపోకూడదు. అయితే ఇక్కడ ఎకరం ఇచ్చి బయట 2 ఎకరాలు తీసుకోండి, లేదా ఇక్కడ ఎకరానికి 20 లక్షలు నేను వాల్యూ కడుతున్నా 20 లక్షలు తీసుకోండి, మీ ఇష్టం అంటే రైతులు యాక్సెప్ట్ చేస్తారు. రైతులు చలో అది కూడా వద్దన్నారు. బాబు ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి, మార్కెట్ రేట్ 20 లక్షలు కట్టి నాకు 33,000 ఎకరాలు ఒకటే బిట్ ఎక్కడైతే రైతులు ముందుకు వస్తారో అక్కడ రాజధాని కడతాను, నాకు మీ గ్రామాల వాళ్ళు ఆసక్తి ఉంటే అంగీకారం తెలపండి అని ఒక ప్రకటన విడుదల చేయాల్సింది. నువ్వు ఇక్కడ ఎందుకు కట్టాలి? ఓకే, ఇంకొక క్వశ్చన్ ఇక్కడ ఏంటి అంటే, అది మామూలుగా కృష్ణానది బెల్ట్, కృష్ణానదికి ఆనుకొనే ఉంటుంది. కృష్ణానదికి వరద ఎక్కువ వచ్చినప్పుడు ఈ ప్రాంతం కూడా నీళ్ళలో మునుగుతుంది. ఎందుకంటే గతంలో టెంపరీ బిల్డింగ్లు కట్టినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ మునిగిన అంత పరిస్థితి కూడా గతంలో చూసినాం మనం. కానీ ఎందుకు మరి ఇట్లా ఒక కృష్ణా ప్రాంతంలో ఉంది, ఆ ప్రాంతంలోనే కట్టడానికి కారణం ఏంటి? అంటే వేరే చోట ఎక్కడ అంత ల్యాండ్ అవైలబిలిటీ లేదనుకోవాలన్నా? లేదు, అంటే బయట ల్యాండ్ కొనాలంటే ఎకరం 40 లక్షలు, 30 లక్షలు, 25 లక్షలు అట్లా ఉంది. ఇక్కడ 8 లక్షలు, 10 లక్షలకే ఉంది. అంటే మీరు బయట ఇక్కడ అంతా ఇది ఒక స్కామ్ చేయడం కోసం ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.
అంటే నది ప్రవాహం ఉంటది కాబట్టి ల్యాండ్ రేట్ తక్కువ ఉంటే మీరు ముందే ఇక్కడ రాజధాని వస్తుందని మీకు తెలిసి మీరు ప్రకటన వచ్చిన ముందుగానే లేకపోతే ప్రకటన వచ్చిన వెంటనే కానీ మీరు కొనాలనుకుంటే బయట అయితే ఎక్కడైతే మీరు శివరామకృష్ణన్ కమిషన్ మీకు సిఫార్సు చేసిందో అక్కడ 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఉంది ఎకరం. 40 లక్షలు పెట్టి ఒక ఎకరం కొనాలంటే 40 లక్షలు ఒక ఎకరం వస్తుంది. ఈ అమరావతిలో 5 ఎకరాలు వస్తున్నాయి. 8 లక్షలు అవి కొంటే 5 ఎకరాలు వస్తున్నాయి, 10 లక్షలు కొంటే 4 వస్తున్నాయి, 12 కొంటే 3.5 ఎకరాలు వస్తున్నాయి. అక్కడ ఒక ఎకరం వచ్చేది ఇక్కడ 5 రెట్లు 4 రెట్లు ఎక్కువ వస్తుంది ఇక్కడ. కానీ రాజధాని అంటే ప్రభుత్వం రాష్ట్ర పరిపాలన వ్యవస్థ అంతా అక్కడే ఉంటుంది, మునిగిపోతుంది కదా. మునిగిపోతుందా, దాన్ని కవర్ చేస్తారా, ఏం చేస్తారా అనేది తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ఎంత డబ్బులు సంపాదించుకుందాం ఏంటనేది. ఇది స్కామ్ ఎట్లా అవుతుందంటే, అసలు ఇది స్కామ్ ఎందుకు అయిందంటే, మీరు 2013 భూసేకరణ చట్ట ప్రకారం కానీ లేకపోతే ఇక్కడ ఎకరం ఇవ్వండి బయట 2 ఎకరాలు ఇస్తానే ఆప్షన్ కానీ లేకపోతే మీ మార్కెట్ రేట్కి డబ్బులు ఇస్తానే ఆప్షన్ కానీ ఇచ్చినట్టయితే 7 నుంచి 10,000 కోట్ల లోపల మీరు మొత్తం కొనేయచ్చు. అప్పుడు అది ప్రభుత్వ భూమి అవుతుంది. ప్రభుత్వ భూమి అయితే భూమి విలువ పెరిగితే ఆ ఎంత విలువ పెరిగితే ఆ భూమి విలువ వాల్యూ ఆ లాభం ఎవరికి వస్తుంది? ప్రభుత్వ ఖజానాకు వస్తుంది. ఇక్కడ మీరు 25% రైతులకు వాటా ఇస్తున్నా అంటే లాభం ఎవరికి వస్తుంది? రైతులకు వస్తుంది. లేదా రైతుల పేరులో ఇన్వెస్టర్ ముందు అక్కడ వచ్చిన ఇన్వెస్టర్ ఎవరైతే కొన్ని ముందుగానే భూమి కొనో లేకపోతే తర్వాతనే భూమి కొనో తక్కువలో కొనుక్కున్నాడో అతనికి లాభం వస్తుంది. అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన లాభం ప్రైవేట్ వ్యక్తులకు తరలిస్తున్నావు. రైతుల ముసుగులో అక్కడికి కొందరు వచ్చారు, వాళ్ళకి ఇప్పుడు ఈ లాభం పోతున్నది. అంటే ఒక ఎకరం 10 లక్షలు ఉంది కదా, వాడు 10 కొనుక్కోనివ్వండి, 12 కొనుక్కోనివ్వండి, 15 కొనుక్కోనివ్వండి, 20 కొనుక్కోనివ్వండి, అది ఇప్పుడు 15 కోట్లు అవుతుందని చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం. నేను లెక్క ఇట్లే 5 లక్షల కోట్లని నేను అంటలే, చంద్రబాబు నాయుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారము అది 15 కోట్లు అవుతుంది అంటున్నాడు. లేదా చంద్రబాబు నాయుడు ఇంకో లెక్క కూడా చెప్తున్నాడు, గజం 1,00,000 రూపాయలు అమ్మాలంటున్నాడు. గజం 1,00,000 రూపాయలు అమ్మే సాగిపోతుంది అంటే 1200 గజాలు ఎంత అవుతుంది? 12 కోట్లు అవుతుంది. 12 కోట్లు అవుతుంది. సో మళ్ళీ అక్కడికే వస్తుంది. సో మీరు ప్రకటన రాకముందు కానీ ప్రకటన వచ్చినప్పుడు కానీ మీరు 10 నుంచి 12 నుంచి 15, 20 లక్షల లోపల కొన్న మీరు అదే పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తే మీరు లాభపడేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాభపడుతుంది కదా. అవును. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాభపడకుండా కొందరు ప్రైవేట్ వ్యక్తులకి భూములు ఇచ్చిన రైతులు అంటే అమ్మేసుకున్న రైతులు కానీ లేకపోతే భూములు ఇంకా కొంతమంది రైతుల దగ్గర భూములు ఉన్నాయి వాళ్ళు కానీ లాభపడడం కోసం తీసుకొచ్చిన చట్టం ఇది. ఇప్పుడు మరి రైతులు భూమి ఇచ్చినప్పుడు వాళ్ళు లాభపడితే తప్పేంటి? అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇది కూడా మంచి క్వశ్చన్. ఇక్కడ మీ భూమి ఉంది, మీకు అక్కడ 10 ఎకరాల భూమి ఉంది, అక్కడ ఏమేమో పంటలు పండుతాయి, అక్కడ రాజధాని రాలేదు, మీ భూమి విలువ పెరుగుతుందా? పెరగదు. అక్కడ మీ పంటలు ఏం పండుతాయో అవే ఉంటుంది. పోనీ మీ భూములలో కోహినూరు డైమండ్లు ఏమైనా ఉన్నాయి? అక్కడ 23 ఎకరాల 34,000 ఎకరాల కోహినూరు డైమండ్లు కానీ, బంగారు గన్లు కానీ, పెట్రోల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ ఏమైనా పడ్డదా అక్కడ? లేదు. మీ భూమి విలువ ఎందుకు పెరుగుతున్నది? రాజధాని రావడం వల్ల పెరుగుతున్నది. రాజధాని అంటే అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్, ఇవన్నీ ప్రభుత్వ భవనాలు. అంటే ప్రజల ఆస్తి. అంటే మీ భూమిలో ప్రజల ఆస్తి కడితే మాత్రమే మీ భూమి విలువ పెరుగుతున్నప్పుడు ఆ లాభానికి హక్కుదారు ప్రజలైతారా, రైతు అవుతాడా? ఎవరైతే 20 లక్షలకు ఇస్తా అన్నాడో అక్కడ కట్టు, నువ్వు పబ్లిక్ ప్రకటన చేయి, ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధాని కావాలి. కాబట్టి ఎవరైతే ఎకరా 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలకి ప్రభుత్వానికి 100% ఇచ్చేసే దానికి సంసిద్ధత ఉన్నారో, 33,000 ఎకరాలు ఒకే చోట ఎవరైతే ఏ గ్రామాల ప్రజలైతే దానికి బిల్డింగ్ ఉన్నారో మీరు ముందుకు రండి, రెవెన్యూ మీ జిల్లా కలెక్టర్తో చర్చించండి అని అందరూ ఎక్కడెక్కడైతే వస్తాయో అక్కడ తీసుకొని నువ్వు రాజధాని అక్కడ కడితే ఆ లాభం ప్రభుత్వం ఖజానాకు వస్తుంది. కానీ నువ్వు అటువంటి ప్రకటన ఏమీ చేయలేదు. అతి తక్కువ రేటుకి ఎక్కడ భూమి ఉంటుందో అక్కడ నువ్వు ఆల్రెడీ ఒక కన్నేసి ప్రకటన రాకముందరే కొంతమంది చేత అగ్రిమెంట్లు చేయించుకొని ప్రకటన వచ్చిన తర్వాత కొంతమంది దగ్గర తక్కువ కొని అసైన్డ్ భూములు ఉంటే కూడా మీకు నయా పైసా రాదు, ఇది అసైన్డ్ భూమి అని చెప్పేసి దళితులను బెదిరించి 8 లక్షలు ఇస్తాం మాకు ఇచ్చేసి అని వాళ్ళ దగ్గర కొనుక్కొని వీళ్ళు గవర్నమెంట్కి ఇచ్చినారు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ఖజానాకు ఆదాయం రావాలని చూస్తుంది.
బట్ ఇక్కడ ప్రభుత్వమే ఆ ఖజానాకు డబ్బులు రాకుండా అడ్డుకున్నది అంటున్నారు మీరు. చట్టమే అది, ఈ చట్టమే అది. ప్రభుత్వానికి కనుక ఈ భూమి విలువ పెరిగిన లాభం మొత్తము 5 కోట్ల మందికి హక్కు ఉన్నది. ఎందుకంటే ఆ భవనాలు ఎవరు, సెక్రటేరియట్ కానీ హైకోర్టు కానీ 5 కోట్ల మంది ప్రజలు, రాష్ట్ర ప్రజలు. సో ఆ బిల్డింగ్లు అక్కడ కట్టడం వలన భూమి విలువ పెరిగితే లాభం 5 కోట్ల మందికి చెందాల. 5 కోట్ల మందికి లాభం చెందడం అంటే ఖజానాకి లాభం చెందాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు ఉంది అంటున్నారు, తీరిపోతుంది కదా. అంటే దీన్నే మీరు ఇప్పుడు స్కామ్ అంటున్నారు. ఇదే స్కామ్. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని రైతులు అనబడే ప్రైవేటు వ్యక్తులకు బదలాయించడం అనేది స్కామ్. అది ఎంత ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అక్కడ 5 లక్షల కోట్ల విలువ 25% ల్యాండ్ విలువ 5 లక్షల కోట్లు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది కూడా మీరు 5 లక్షల కోట్ల స్కామ్ అంటున్నారు. ఈ 25%. అవును, అంటే కొననీకి ఎంత అవుతుంది మీకు? 8,000 కోట్లలో మొత్తం కొనేయచ్చు కదా. 5 లక్షల కోట్లకి వెళ్ళి 8,000 కోట్లు తీసేయండి, 4 లక్ష పోనీ బై 4,90,000 కోట్ల స్కామ్ అవుతుంది. 4,92,000 కోట్ల స్కామ్ అయితే అవుతుంది కదా. కొననీకి 8 లక్షల తీసేస్తే ప్రాఫిట్ వచ్చేసేసి 4,92,000 కోట్ల స్కామ్. లేదు, ఎకరా మీరు గజం ₹1,00,000 వేసుకుంటే కూడా అక్కడికే వస్తుంది. తక్కువ 3.5 లక్షల కోట్లు ఎంతో స్కామ్ ఉండొచ్చు మనం. ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు ఇంత ఓపెన్గా, అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి కంప్లీట్గా కళ్ళ ముందు కనిపిస్తున్నది అది. అంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం తీసుకుంటే ప్రభుత్వానికి ఆస్తిగా ఉంటుంది. బట్ ఇక్కడ దాన్ని ప్రభుత్వ ఆస్తిగా ఉంచకుండా కొందరు వ్యక్తులకి అప్పచెప్తున్నారు. గవర్నమెంటే స్వయంగా అప్పచెప్తున్నది. అంతా ఓపెన్గా ఉన్నది. ఓపెన్గా ఉన్నప్పుడు మరి ఇందులో ఎందుకు సెంట్రల్ ఏజెన్సీలు కావచ్చు, కేంద్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరు అసలు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎవరు కూడా ఎందుకు మరి దీని మీద చూస్తలేరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ఎప్పుడు తీసుకొచ్చినాడు? 2014 తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన ఎన్డీఏ పార్ట్నర్, బీజేపీ ఎన్డీఏ పార్ట్నర్. సో 5 సంవత్సరాలు నా పార్ట్నర్ కాబట్టి బీజేపీ ఏం చేయలేదు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఏం చేసినాడు? అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అన్నాడు. ఈ స్కామే లేదు కదా, ఈ స్కామ్ చేసే ఆస్కారమే లేదు కదా. ఎత్తిపోయింది. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో పార్ట్నర్ అయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నాడు, మళ్ళీ ఎన్డీఏలో పార్ట్నర్. అంటే సో ఇందులో ఖచ్చితంగా బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉంది. అయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని ఒకటి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే 2020లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏం చెప్తుందంటే గతంలో ఈ లిక్కర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీలకి 5% కమిషన్ ఇచ్చేది. ఈ కొత్త చట్టం ఏం చేస్తుందంటే 2.5% పెన్షన్, కమిషన్ 7.5% పెన్షన్. ఈడీ సిబిఐ ఎందుకు కేసు పెట్టిందంటే ఈ 7.5% పెంచడం వలన ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయము ప్రైవేట్ వ్యక్తులకు పోతుంది కాబట్టి ఇది 600 కోట్ల నష్టం చేసే ఒక స్కామ్ అని చెప్పి చట్టాన్ని, ఒక పాలసీ, ఆ చట్టం ఇంకా అమల్లోకి రాకముందరే ఆపేస్తున్నారు. దాన్ని అమలు కూడా చేయలేదు. అవినీతి చేయాలనే ఉద్దేశం ఉన్నది అనే దాని మీద కేజ్రీవాల్ని జైలు పంపిస్తున్నారు. అంటే చట్టం అమల్లోకి రాకముందే, చట్టం అమల్లోకి రాలేదు కదా, మధ్యలో ఆగిపోయింది. అది ఫోర్స్లోకి రాలేదు. ఆ ఇంటెన్షన్ ఉన్నది మీకు, అంటే అవినీతి చేసే ఉద్దేశం ఉన్నది. దానికి మీరు 100 కోట్లు ఎక్కడో డబ్బులు తీసుకున్నారనే లావాదేవీ కొంతమంది దగ్గర ఎవరైతే అప్రూవర్లు కామన్నారో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు తీసుకొని కేజ్రీవాల్ని జైలు వేసినారు, సిసోడియాని జైలు వేసినారు, కవితమ్మని జైలు వేసినారు. 600 కోట్లకి ఆ చట్టం అమలులోకి రాని చట్టమే ప్రభుత్వ ఖజానాకి నష్టం చేస్తుందని మీరు కేసేసినప్పుడు 5 లక్షల కోట్లకి ఏమైంది? మరి బీజేపీకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలియదు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరికి వాటా ఉంది అందులో 100%. అది మనం ఎందుకు చెప్పాలా? అసలు ఎందుకు ఎంక్వైరీ చేశారు? ఇప్పుడు ఉదాహరణకి ప్రజలకు ఈ అన్ని లెక్కలు అర్థం కావు. సింపుల్గా చెప్పాలంటే ఒక కథ చెప్తాను. ఒక పోలీస్ స్టేషన్ ఉన్నది, అందులో 2 వచ్చినారు కంప్లైంట్ చేయడానికి. ఫస్ట్ ఆయన ఏమంటాడంటే నేను జేబులో పర్సు పెట్టుకున్నా, పర్సులో 600 రూపాయలు ఉండే, ఎవడో కొట్టేసిండు, నాకు ఈ మీద అనుమానం ఉందని ఒక కంప్లైంట్ వచ్చింది. ఇంకో కంప్లైంట్ ఏమైందంటే మేము ఒక దావత్కు పోయినాము, దావత్కు పోయినాక మా ఇంటి గోడకి గడ్డపారతో పొక్కబెట్టి ఇంట్లోకి పోయి అల్మారా తాళం బలగొట్టి అందులో 5 లక్షల రూపాయలు ఉంటే 5 లక్షల రూపాయలు తీసుకుపోయిండు. గడ్డపార మీద ఏలిముద్రలు ఉన్నాయి, గోడ మీద ఎలిముద్రలు ఉన్నాయి, అల్మారా మీద ఏలిముద్రలు ఉన్నాయి. ఆ ఏలిముద్రలు ఎవరియో కూడా పోలీసులకు తెలుసు.
పోలీసు ఏం చేసిండ్రు, ఈ 600 పోయి ఉండే జేబులో పర్సులో కొటేషన్ పర్సు ఉందా లేదా తెలియదు, పర్సులో పైసలు ఉన్నాయా లేవో తెలియదు, కానీ వాడు నాకు మీద నమ్మ డౌట్ ఉందని చెప్తే అని పోయి బొక్కలు వేసినారు. ఈ 5 లక్షల కోట్ల దొంగ ఎవరైతే వస్తున్నాడో వాడు వస్తే వాడిని సెల్యూట్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు అక్కడ ఆధారాలు ఏం చూస్తారు మరి దానికి? ఇప్పుడు 5 లక్షల కోట్ల స్కామ్ అంటున్నాం మనం. చంద్రబాబు నాయుడు చెప్తున్న స్టేట్మెంట్నే మనం అది తీసుకుంటామా, లేకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీకు 2013 భూసేకరణ చట్టం కానీ లేకపోతే దానికి మార్కెట్ విలువకి డబ్బులు ఇస్తామన్న చట్టం కానీ తీసుకొచ్చినట్టయితే ప్రభుత్వ ఖజానాకి లాభం వచ్చేది అనేది వాస్తవమా కదా? అందులో డౌట్ లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన లాభము ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుందా, అవునా కదా? సో మీరు ప్రభుత్వ భవనాలు కట్టడం వల్ల మీ భూమి విలువ పెరిగితే ఆ లాభం మీద మీకు హక్కు ఉంటుందా, ప్రజలకు హక్కు ఉంటుందా? ప్రజలకే హక్కు ఉంటుంది. ప్రజల బిల్డింగ్ కడుతున్నారు కాబట్టి వాల్యూ పెరిగింది. కాబట్టి ఏ కోణంలో చూసినా కానీ రైతులకి ఆ స్థాయిలో లాభాలు కట్టడం అనేది రైతుల ముసుగులో దూరి దోచుకోవడం కోసం తీసుకొచ్చిన ఒక చట్టం అని మీకు అర్థమవుతుందా లేదా? దాని మీద ఎంక్వైరీ చేసినారా మీరు? అసలు రాకముందర ఎంతమంది కొన్నారు? ప్రకటన రాకముందర 2014 జూన్లో గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎవరెవరు అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఎంతెంత కొన్నారు. జూన్ తర్వాత ఒక 6 నెలల పాటు ఎవరెవరు కొన్నారు, ఎంతెంత కొన్నారు. దీని ఎంక్వైరీ ఎందుకు చేయలేదు మీరు? ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చినామంటారు? అసలు మీకు షాకింగ్ న్యూస్ కూడా చెప్తా నేను. ఇది ప్రపంచంలోనే ఇంతవరకు ఇంత పెద్ద స్కామ్ జరగలేదు, రాబోయే 100 సంవత్సరాలు కూడా జరగకపోవచ్చు. ఈ చట్టము ఈ దోపిడీకి కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? మొన్న బడ్జెట్లో 15,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ అప్పిస్తామంటుంది. అంటే మీరు ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ చేయండి, ఆ స్కామ్ చేయడానికి మీకు లోన్ కూడా ఇప్పిస్తామంటుంది బీజేపీ ప్రభుత్వం. మరి అక్కడ జస్ట్ 600 కోట్ల స్కామ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టు, ఇప్పటివరకు ప్రూఫ్లు కూడా ఏం లేవని వీళ్ళు అంటున్నారు. బట్ జస్ట్ 600 కోట్ల స్కామ్ అంటున్నారు. అక్కడనేమో 3 అరెస్ట్ అయ్యారు. బట్ ఇక్కడ ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు లేవు. మరి మాట్లాడాలి కదా ప్రభుత్వ పెద్దలు. అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ, సిసోడియా గారు కానీ, లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కానీ మాట్లాడాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చు, కానీ సుప్రీంకోర్టులో అట్లా నడవదు కదా. ఒక చట్టము ప్రకారము మేము నేరస్తులు అయినప్పుడు మాకంటే 1000 రెట్లు పెద్ద స్కామ్ ఇంకోటి జరిగింది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు లేదు, ఈడీ ఎంక్వైరీ ఎందుకు లేదు అని సుప్రీంకోర్టు ముందర పోయి అడగాల కదా. చట్టం అందరికీ సమానమైనప్పుడు మీ లార్డ్ ఈ 600 కోట్ల స్కామ్కి మమ్మల్ని జైల్లో పెట్టినారు, 7 నుంచి 6 నెలల నుంచి జైల్లో పెట్టినారు. 5 లక్షల కోట్ల స్కామ్ అంటున్నారు, దాని మీద ఎంక్వైరీ కూడా లేదు. చట్టం అందరికీ సమానమైన మీ లార్డ్, లేకపోతే బీజేపీ ఎన్డీఏ నాయకులకు ఒక చట్టము, ఇండియా కూటమి లేకపోతే ఎన్డీఏ కూటమిలో లేని వాళ్ళకు ఒక చట్టం ఏమైనా ఉంటుందని మీరు అడగాలి కదా సిజిఐ ముందర. అంటే ఇప్పటి వరకు ఎప్పుడైతే అమరావతి రాజధాని అనే ప్రస్తావన వచ్చిన తర్వాత ఓన్లీ అమరావతి రాజధాని ఏదో స్కామ్ జరిగింది చిన్న మొత్తంలో అన్నట్టుగా అనుకున్నారు. కానీ మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారో ఇక అమరావతి లేదు కాబట్టి స్కామే లేదు అనుకున్నాం. 2019 నుంచి 2024 మీద దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అయినా సరే ఎలాగో 24లో కూడా మనమే వస్తున్నాం కదా, ఇది స్కామ్. అమరావతి లేనప్పుడు స్కామ్ ఎక్కడిది అని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అమరావతి కాన్సెప్ట్ లేనప్పుడు స్కామ్ జరగడానికి ఆస్కారమే లేదు. ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోవడం ఇదంతా చేయడం మళ్ళీ 25% ఇవ్వడంలోనే స్కామ్ జరుగుతుంది. స్కామ్ అంటే ఆ స్థాయిలో భూమి విలువ పెరగదు. 3 రాజధానులు అంటున్నారు కాబట్టి, సెక్రటరీ తీసుకుపోయి వైజాగ్ లో పెట్టి, హైకోర్టు తీసుకుపోయి కర్నూలులో పెడుతున్నారు కాబట్టి ఈ 5 లక్షల కోట్ల కాదు 50,000 కోట్ల కూడా వెళ్ళదు. ల్యాండ్ వాల్యూ అంత పెరగదు, మామూలుగా ఉంటుంది. సో పెద్దగా స్కామ్ ఉండదు అప్పుడు. సో స్కామ్ అనేది మళ్ళీ ఎప్పుడో పిక్చర్లోకి వచ్చిందంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వము 15,000 కోట్ల రుణం ఇస్తామని చూసినారా? అప్పుడు మళ్ళీ అంటే మీరు స్కామ్ చేయండి, మీరు దోచుకోండి, మేము దానికి రుణం కూడా ఇస్తామంటున్నారు. దానికి క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినారు. అవును, అంటే మీరు చేసే స్కామ్కి ట్యాక్స్ కూడా లేదు. మీరు చేయడానికి స్కామ్కి మేము లోన్ కూడా ఇస్తున్నాము. సో ఇది మన భారతదేశంలో ఇట్లా నడుస్తున్నది. అదే ఇప్పటివరకు ఎట్లా ఉందంటే అమరావతి అనేది ఒక స్కామ్, ఏదో ల్యాండ్ కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి జరిగింది, ఓన్లీ అమరావతి అంటే ఆ ప్రాంతానికి పరిమితమైన స్కామ్ అన్నట్టుగానే ఉండే. బట్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన ఇష్యూ,
ఈ ఇష్యూ దాదాపు రెండు సమానమే. సమానం ఉన్నాయి. రెండు బట్ same. అది కాస్త చిన్నది, ఇది పెద్దది. వేరేట్లు పెద్దది. అమరావతి పెద్దది, ఇది చిన్నది. లిక్కర్ కేసు చిన్నది. కంప్లీట్గా అయితే ఇందులో నెగ్లిజెన్సీ ఉంది. సెంట్రల్ ఏజెన్సీస్ అనేటి నెగ్లిజెన్సీ మెయిన్ ఫ్యాక్టర్ ఎక్కడ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు తమతో పార్ట్నర్ గా ఉన్నప్పుడేమో వాళ్ళు ఎంక్వైరీ చేసి కేసు పెట్టాలని మనకు అనిపించలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తమతో విడిపోయినారో మళ్ళీ ఎన్నికలు వచ్చి అమరావతి అనే కాన్సెప్టే లేదు, కాబట్టి స్కామ్ ఆస్కారమే లేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అధికారంలోకి వచ్చినప్పటికీ మళ్ళీ తమతో పార్ట్నర్ కాబట్టి ఇప్పుడు కూడా ఏమనట్లేదు. ఎదురు మీరు స్కామ్ చేయండి, మేము 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తాం అంటున్నారు. ఇది మిత్రులారా, అమరావతి స్కామ్ అనేది ఎంత పెద్దది, ఆ స్కామ్కి లిక్కర్ స్కామ్కి ఉన్న లింక్ ఏంటిది అనేది సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికంటే ఒక 1000 రెట్లు పెద్దది లిక్కర్ పాలసీ కేసు ఏదైతుందో దాన్ని స్కామ్ అని అంటున్నారు. అదొక పాలసీ, లిక్కర్ అమ్మడానికి కోసం తీసుకొచ్చినటువంటి గతంలో ఉన్న పాలసీని అమెండ్ చేస్తూ, అంటే దాన్ని సవరణ చేస్తూ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త పాలసీ. అందులోనే అంత పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి ఒక ముగ్గురిని తీసుకుపోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నారు, అందులో డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. వీళ్ళని తీసుకెళ్ళి అందరినీ జైల్లో పెట్టారు. బట్ ఇక్కడ మనం సార్ చెప్తున్న దాన్ని బట్టి అమరావతిలో 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతున్నది. అంటే ప్రభుత్వమే కావాల్సుకుని స్థలాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో, దాని రేటు పెంచి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేసి దాని విలువ పెంచి వాళ్ళకు లాభం చేకూరుస్తున్నది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బుని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నది. ఢిల్లీ పాలసీ కేసు, లిక్కర్ పాలసీ కేసులో కూడా ఇదే చెప్పారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు వీళ్ళు అప్పచెప్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు పోయేలా చట్టం తయారు చేసిర్రు అని ఒక అభియోగంతో అక్కడ కేసు నమోదైంది. కానీ ఇక్కడ మన ఏదైతే అమరావతి కేసు ఉందో ఇందులో అది చూస్తే అది 1000 రెట్లు పెద్దగా ఉన్నది. మరి సార్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 1000 రెట్లు పెద్దదైన స్కామ్ ఇది. బట్ ఇప్పటివరకు దానికి ఎట్లాంటి చర్యలు లేవు. లిక్కర్ పాలసీ కేసులో ఆల్రెడీ చాలా రోజులుగా 3-4 వ్యక్తులు జైల్లో ఉన్నారు. బట్ ఇందులో ఎలాంటి చలనం లేదు. సో చూద్దాం మరి ఇట్లా దీనిపైన ఇంకా వీళ్ళు ఎట్లా పోరాడతారు, ఈ 2 స్కామ్లకు సంబంధించి ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం మనం. థ్యాంక్ యూ.